హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలామందికి నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది కదండి మాట్లాడేటప్పుడు. అలాంటప్పుడు దుర్వాసన రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలోని వారానికి 2 సార్లు పుదీనా కానీ యాడ్ చేసామంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటుంది. దంత సమస్యలు అనేవి లేకుండా ఉంటాయండి. ఈ పుదీనాతో చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడైతే నేను పుదీనా పప్పు చేసి చూపిస్తున్నాను. పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించి ఉంచుకుంటే చాలండి, చాలా ఈజీగా అయిపోతుంది. చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది. వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ పుదీనాను శుభ్రంగా కడిగి ఆకులు సపరేట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట్లాడాక ఇంగువ వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు వేయించుకొని ఒక ఉల్లిపాయ, ఒకటో రెండో మీ ఇష్టం, ఉల్లిపాయ, టమాటా పళ్ళు వేగించుకున్నాక, దోరగా వేగించుకున్నాక అందులో సపరేట్ ఉంచుకున్నాం కదా పుదీనా ఆకులను కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించాలి. ఇప్పుడు మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పును కూడా పప్పుని యాడ్ చేసుకొని అందులోనే పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బాగా ఉడికించుకోండి. మీకు చిక్కదనం చూసుకొని మీకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎందుకంటే చల్లారిపోయాక బాగా చిక్కగా అయిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా మనం యాడ్ చేసుకొని తినడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రికవర్ అవుతుందండి, చాలా మంచిది. మరి మీరు ట్రై చేస్తారు కదా, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.